ఏపీ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ రాజీనామాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరొకరు రిజైన్ చేయడం హీట్ పెంచుతోంది. అదే దారిలో మరికొందరు ఉన్నారు అనే ప్రచారం ప్రతిపక్ష వైసీపీని మరింత టెన్షన్ పెడుతోంది. ఇంతకీ రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్సీలు ఎవరు? త్వరలో రిజైన్ చేయబోయే వైసీపీ మండలి సభ్యులు ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత పీక లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల పరాభవం నుంచి తేరుకుంటున్న వైసీపీకి ఎమ్మెల్సీల రాజీనామాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు సభ్యత్వ వ్యవహారం మండలి చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉంది. తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి జయమంగళ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత వైసీపీకి శాసన మండలిలో మాత్రమే గట్టి పట్టుంది. మండలిలో టీడీపీకి 10 మంది ఎమ్మెల్సీలు ఉంటే వైసీపీకి 37 మంది ఉన్నారు. దాంతో శాసనసభలో సంఖ్యాబలం లేకున్నా పెద్దల సభలో అయినా పట్టు నిలుపుకుందాము అన్న భావనలో ఉంది. జగన్ పార్టీ అయితే మారుతున్న రాజకీయాలతో కీలక నేతలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు వైసీపీని వీడుతూ ఉండడంతో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలక్షన్ ముందు నలుగురు, తరువాత నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య ఎన్నికలకు ముందే రాజీనామా చేయగా, ఎన్నికల తరువాత కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత, తాజాగా జయమంగళ వెంకటరమణ రిజైన్ చేశారు. దాంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య 7కు చేరగా ఇందుకూరి రఘురాజు సభ్యత్వ పునరుద్ధరణ అంశం హైకోర్టు ఆదేశాలతో మండలి చైర్మన్ దగ్గర పెండింగ్లో ఉంది. మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా త్వరలో రాజీనామా చేస్తారు అనే ప్రచారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, జకియా ఖానం వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే రఘురాజుపై అనర్హత వేటుతో వీళ్ళందరూ వెయిటింగ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హత వేటుకు గురైన ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ దగ్గరకు చేరింది. రేపో మాపో రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వ పునరుద్ధరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రఘురాజు అనర్హత వేటుపై స్పష్టత వస్తే మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారు అనే టాకు వైసీపీని మరింత కంగారు పెడుతోంది. ఇలా వచ్చే సెషన్ కు ఇంకెంతమంది మిగులుతారో అంటూ పేర్కొంటున్నారు.